ఏం జరుగుతుంది కాళేశ్వరం మీద అనేది సవివరంగా వివరించిన మా ప్రియతమ నాయకులు హరీష్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ మంత్రులు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రజల గురించి ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. మీరిచ్చిన 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ వాటి గురించి ఆలోచించండి, ప్రజల గురించి ఆలోచించండి. అంతే తప్ప కేసీఆర్ కుటుంబం మీద ఇప్పటికైనా ఆలోచించడం మానేసి ప్రజల కోసం పనిచేస్తారని నేను ఆశిస్తున్నా. రాజకీయ వేధింపుల కోసం ఇలాంటి ఎన్నో కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి. చరిత్రలో ఏది కూడా నిలవలేదు, అది మన అందరికీ తెలుసు. అలాగే దురుద్దేశంతో ఇచ్చిన రిపోర్ట్లు న్యాయస్థానంలో నిలబడలేదు, మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు ధర్మం గెలుస్తుంది, అంతిమ తీర్పు న్యాయందే, ధర్మమే గెలుస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రజల గురించి ఆలోచించాలని చెప్పేసి నా ఆవేదన, నా ఆలోచన. అలాగే కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కమిషన్ల పేరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి. కేసీఆర్ గారిని హింసించాలనే దురుద్దేశం తప్ప రైతులకు మేలు చేయాలి, అణగారిన వర్గాలకు మేలు చేయాలని ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించడం లేదు. హరీష్ రావు గారు ఇలా సవివరంగా వివరించడం జరిగింది. ఏ డేట్న ఏంటిది అనేది కూడా చెప్పడం జరిగింది. క్యాబినెటే కాదు, అసెంబ్లీలో కూడా, శాసనసభలో కూడా నిర్ణయించడం జరిగింది అని చెప్పేసి గవర్నర్ కూడా ఎంత అద్భుతంగా చెప్పారో, అన్నీ చెప్పారు. ఇప్పటికైనా వాళ్ళ మైండ్కి ఎక్కకుంటే ఇక మీ అంత సన్యాసులు, మీ అంత దద్దమ్మలు ఎవరు లేరు. ప్రజలు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సొయ్యి తెచ్చుకొని, అరే మేము ఏం చేస్తున్నాం ప్రజల కోసం, మేము ఏం మాట్లాడుతున్నాము, ఏం చేశాము అనేది చరిత్రలో ఉండాలనే. వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ పూర్ పీపుల్, వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ నేషన్. ఇవి చేయండి, అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదని చెప్పేసి నేను కోరుకుంటూ, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు, సార్ మీ ఎంట కవచకుండలం లాగా యావత్తు తెలంగాణ ప్రజలు ఉన్నారు. మీరు ధైర్యంగా ఉండండి, మీతోటి మేము ఉంటాము అని చెప్పేసి పార్టీ అంతా మీతోటి ఉంటుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మినిస్టరు, ఆ సీఎం కావచ్చు, మీ కష్టం, మీ దారదత్తతో, మీ చావు నోట్లో మీరు తలకాయ పెట్టేసి సాధించిన ఈ తెలంగాణ సాధించకుంటే ఇవాళ ఎవరు సీఎం గారు, ఎవరు మినిస్టర్లు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు కూడా మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి మీతో పాటు మేము యావత్తు తెలంగాణ ప్రజలు ఉంటామని చెప్పి ఆశిస్తూ, కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మానుకోట ప్రజలకు నిరంతరం వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉంటానని చెప్పేసి, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పేసి ప్రజానికానికి హామీ ఇస్తూ, కాంగ్రెస్లో ఉన్న కొంచెం మంది నా నియోజకవర్గంలో కాంగ్రెస్ గుండాలు కావచ్చు, రౌడీలు కావచ్చు, కొంచెం ఎక్కువ చేస్తున్నారు, కొంచెం తగ్గించుకోవాలని చెప్పేసి నేను